నువ్వు రాజీ పడితే వాడి కింద మాత్రమే పనిచేస్తావు. నేను రాజీ పడితే చాలా కోల్పోవలసి ఉంటుందిరా. వాడు నన్నెప్పుడు బాధ పెట్టలేదు. నేనే వాడి మనసు నొప్పించాను. వాడెక్కడికి వెళ్ళడు జానకి. పద మనం వెళ్ళి వెతుకుదాం. అమ్మా జానకి, ఏంటమ్మా ఇది? వాడు లేడు బామ్మ. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక రాడు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను బామ్మ. ఒంటరిదాన్ని అయిపోయాను. బాధపడకమ్మా. ఆ రాములో రెండుగా నువ్వు ఒంటరి దాని వెట్టా అవుతావు. అంజి నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడో. వెళ్ళినా మళ్ళీ ఆడే నిన్నెత్తుక్కుంటూ వచ్చేస్తాడు. నువ్వు లేకుండా ఆడు బతకగలడా ఏంటి? నీకోసం గోదాట్లో దూకినోడు నిన్నొదిలెళ్ళడం కాని పని. రామ్మా నా మాటిన్ తల్లి, ఇంటికి పోదాం పదా. రా తల్లి, రామ్మా నా బంగారు తల్లి కదూ. రారా ఇంటికి పోదాంపా, ఆడొత్తాళ్లే. పదమ్మా. బామ్మ, అంజీ, అంజీ! ఎక్కడేం చేస్తున్నారు మీరు? పదండి ఇంటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? డబ్బెట్టకో సంపాదించే అవకాశం లేదు. కనీసం మీకోసం ఈ చేపలన్నా తీసుకొద్దామని వెళ్ళాను. ఏ తప్ప? పస్తులుంటారా ఏంటి? నువ్వు ఉంటానంటే మాత్రం నేను ఊరుకుంటానేంటి? కట్టబడి ఏట్లో గాలం వేసి మరీ అట్టుకొచ్చేసాను. బావుందిరా. తిట్టుకోవడం, మొహాలు తిప్పుకుని వెళ్ళిపోవడం, కనబడ్డలేదని బాధపడ్డాం. ఇప్పుడో తగి ఇదైపోతున్నారు. నీకు అంజని ఎవరు పేరు పెట్టారో గాని సరిగ్గా సరిపోయింది. అమ్మా జానకి, ఎప్పటికైనా నిన్ను నీ రావుణ్ణి కలిపేది ఈ అంజనే. ఆకలేస్తుంది బామ్మ. ఎవరు నిన్ను అలిగి వెళ్ళమంది? ఇప్పుడు చాకులంటున్నావు? అబ్బో,
నువ్వు మాత్రం తిన్నావేంటి? ఆపండ్రా మీ వేషాలు. రండి రండి, త్వరగా రండి. ఆ చేపలకు 2 పెడతాను, రండి. డాక్టర్, నేను రోజు డాన్స్ క్లాస్కి మిస్ అవుతున్నాను. ఏం కాదమ్మా, కాసేపు రెస్ట్ తీసుకున్నావనుకో మళ్ళీ ఫుల్గా రీఛార్జ్ అయిపోతావు. తర్వాత నీకు నచ్చినంతసేపు డాన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే డాక్టర్. ఒక్క నిమిషం సుబ్బు గారు. పాప యాక్టివ్గానే ఉంది కదా డాక్టర్? పాప కన్నా తన బాడీలో ఉన్న డిసీజ్ యాక్టివ్గా ఉంది. చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మెడిసిన్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. తన బ్లడ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. రోజురోజుకి తన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. పాప పరిస్థితి రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము. మీరిక పాప మీద ఆశలు పెంచుకోకపోవడమే మంచిది. ఇకపై దేవుడు తప్ప తన్నెవరూ కాపాడలేరు. వస్తాను. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర.
ఒరే అంజీ, ఆగిపోయావేంట్రా? పద లోపలికి. నేను రాను, నువ్వెళ్ళు. ఎందుకని రావు? ఎందుకు రావాలి? ఆయన మనకేం చేస్తున్నాడని? అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు. అయ్యో, నీ కొడుకుని కోడల్ని దూరం చేశాడు. నా నీల అదే జానకిని దాని భర్తని విడదీశాడు. దాని జీవితం వీధుల పాలు చేశాడు. ఇప్పుడు కూడా పడవ నడుపుకునే అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నాడు. నిన్ను జానకిని ఏ బాధ లేకుండా చూసుకోగలనన్న నమ్మకం మీద నువ్వుల నీళ్లు పోశాడు. ఇంకెందుకు ఆయనకి సేవ చేయాలి? ఒరే అంజీ, ఏంట్రా మాటలు? పాపంరా. అయితే అవని, ఆయనకి మనల్ని చూస్తే పాపం అనిపించట్లేదు కదా? ఏంట్రా నీ గొడవ? రారా, నా మాటిన్రా. నేను రాను, నువ్వెళ్ళు. పార్వతమ్మ, ఏమిటి గొడవ? గొడవ కాదయ్యోరు, అంజిగాడి గోల. ఈడు రావులోని అనరాని మాటలంటున్నాడు. నిజమా? ఎరా అంజీ, ఏమైంది? ఏం అవ్వట్లేదండి, అదే నా బాధ. అదయ్యా వాడి వరస. ఆ రావులోరు ఈడికేమి చేయలేదంట, అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటున్నాడంట. అందుకే ఈడు కూడా ఆయనకేమీ చేయడంట, మూర్ఖంగా మాట్లాడుతున్నాడు. నాకు మూర్ఖత్వం ఉండొచ్చు, కానీ దానికి కారణం ఆయనకి మానవత్వం లేకపోవడమే. అంజీ, తప్పురా, అలా అనకు. ఆయనకి ఎవరికి ఏమివ్వాలో ఎప్పుడివ్వాలో బాగా తెలుసు. సుఖాలిచ్చినప్పుడు పొగిడి, బాధ కలిగినప్పుడు తిట్టి మనుషులు స్వార్థపరులనిపించుకుంటారా? కాని గత జన్మలో చేసుకున్న కర్మఫలం ఈ జన్మలో అనుభవించక తప్పదు. అవేరా ఈ కష్టాలు, కన్నీళ్లు. ప్రతి మనిషికి ఉంటాయి. అవి తీరినప్పుడే మనిషి సంతోషంగా ఉంటాడు, మోక్షం కోసం చూస్తాడు. నువ్వు తిడుతున్న ఈ రాముడే రాయిని అహల్యను చేశాడు. ఎంగిలిపళ్ళు తిని శబరి చిరకాల కోరిక తీర్చాడు. సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతట అవే జరుగుతాయిరా అంజీ. అంతేకాని మనం అనుకున్న వెంటనే జరగాలి అంటే ఆయన దేవుడెందుకు అవుతాడు? మనం మనుషులం ఎందుకు అవుతాము? అందరం ఒకటే అవుతాం గదా. రేయ్, అరగందే అమ్మైనా అన్నం పెట్టదనే సామెత ఊరికే వచ్చింది కాదురా. నీకు ఆకలవుతుంది అని అమ్మకు తెలియాలి అంటే నువ్వే వెళ్ళి చెప్పాలి. అలాగే నీ కష్టం ఆయనకు తెలిసేంత వరకు మనం ఆయన్ని పూజిస్తూనే ఉండాలి. ఎక్కడో ఉన్న మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్నాడు అంటే మీకు మంచి రోజులు ముందు ముందు ఉన్నట్టేరా. ఓపిక పట్టు. వీలైనంత వరకు ఆయన్ని కాకా పట్టు. ఆయనకి చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం. తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి, ఇదయ్యా నాకు కావాల్సింది అని భక్తితో అడుగు, వెంటనే ఇస్తాడు. ఏంటి? అవును అంజీ, రాముడు చాలా గొప్పవాడు. నీ కష్టం తప్పకుండా తీరుస్తాడు. పూజారి చెప్పింది ఇనంజీ. మాకు కూడా కట్టం వస్తే కులమతాలకి తావివ్వకుండా అందరి దేవుళ్ళని వేడుకుంటాం. ఈ రాముడు మా సమస్యల్ని చాలాసార్లు తీర్చాడు. శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే. ఘేరము సింహ వ్యాఘ్రాది జంతు సంకులము అయిన అడవిని వదిలి క్రమముగా మెల్లగా రఘునందనుడు శబరి ఆశ్రమము చేరెను. లక్ష్మణయుతుడై వచ్చుచున్న రాముని చూసి
అత్యంత హర్షితమై వెంటనే శబరి ఎదురేగెను. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. ఒరే రాంబాబు, అయ్యా ఆ కొత్తగా వచ్చిన బుజ్జి మనల్ని ఎదిరించిన దగ్గర నుంచి ఊరు జనం మనకు పెద్దగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదట్రా. దానికి మీరే కారణం అండి. ఆ రోజు మీరు నన్ను ఆపకుండా ఉండుంటే దాని ఊపిరాగిపోయి ఉండేది. అవునండి, మన ప్రెస్టేజ్ అయిపోయింది దానివల్లే. ఒరే, అది మన దగ్గర ఎక్కడ ఉందరా? అది ఉంటే మనం ఇక్కడ ఎందుకుంటాం, ఇలాగెందుకుంటాం? జనం మన పొగిడేవారు కదా. పోగడతలు ఎందుకండి? పోగడతలో పోగరుండాలి. ఆ మాట నిజమే రోయ్. ఆ బుజ్జికి పొగరుండ బట్టే మన మాట వినలేదు. దానివల్లే కదండి మీరింత టెంప్ట్ అయింది. ఏంట్రా అన్నా? అవునురా, నీకు జపాన్ అన్న పేరు ఎలాగొచ్చిందిరా? మనం వాడే ఐటమ్స్ అన్ని జపానే కదండి. ఓహో, అందుకే వచ్చింది. ఈ వాచ్ చూసారా? మేడ్ ఇన్ జపాన్. ఈ కలర్ చూసారా? మేడ్ ఇన్ జపాన్. ఈ షూ చూసారా? మేడ్ ఇన్ జపాన్. ఇంట్లో టీవీ జపాను, వచ్చే సినిమా కూడా జపాన్. అందుకేనండి మనకు ఆ పేరు వచ్చింది. రే, నువ్వు ఎక్కువ చేసావనుకో నీ మడ్రో మేడ్ ఇన్ మన ఊరు రేవ్ అయిపోద్ది. జపాన్ అనే పేరు కామెడీగా ఉందని కంటిన్యూ చేస్తున్నాను, కానీ నువ్వు కామెడీ చేసావనుకో నీ బతుకు ట్రాజడీ చేయగలను. అసలే మన రాంబాబు గారికి ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ ఎక్కువ. కామెడీ చేసినా కామించాలని చూసినా కామ్గా కథం చేసేస్తాడు. ఒళ్ళు దగ్గరెట్టుకునుండు. ఛీ, యాదవ బతుకు. రాంబాబు గడికి తెలిస్తే ఆడికి ప్రమాదం అని చెప్పడానికి నన్ను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఎన్ని నాటకాలు ఆడతావో ఆడు. నువ్వు పెంచుతుంది కుక్కను కాదు, పులిని. దానికి ఆకలేసిన రోజున నిన్నే మింగేత్తది. జగన్నాథుడు భక్తవత్సలుడు శ్రీరాముడు ప్రసన్నుడైన ఏది దుర్లభము నీచ జాతిలో జన్మించునును శబరి ముక్తినే పొందును. అట్టి ఎడ శ్రీరామ చింతన చేయువారు పుణ్యాత్ములు. బ్రాహ్మణాది ఉత్తర కులచులు ముక్తినే పొందదరని వేరుగా చెప్పవలనే ఏమి? శ్రీరాముని యందల భక్తి నిశ్చయముగా ముక్తి స్వరూపమే. ఓ జనులారా, భగవానుడు శ్రీరామచంద్రుని యందుండు భక్తియే ముక్తి ప్రదాయిని. అందువలన అత్యుత్యాకులై శ్రద్ధాభక్తులతో సర్వకారములు ప్రసాదించడి స్వామి పాదయుగ్మును సేవింపుడు. ఓ బుద్ధిమంతులారా, సర్వ విధములైన లౌకిక వైదిక జ్ఞాన విశేషములను మాంత్రాదులను సుదూరముగా వదిలి శంకరుని హృదయమందే ప్రకాశించు శ్యామల కోమలాంగుడు శ్రీరాముని పూజింపుడు. ఏం బుజ్జి, ఇంకా అయిపోలేదా మీ అమ్మగారు రామాయణం? పొగరు. అవును, పొగరే. అయితే ఏంటి? ఇదిగో బుజ్జి, నువ్వు అత్తమానం ఇలా ఏంటి ఏంటి అని అడక్కో. నాకు ఏయో ఆలోచనలు వచ్చేస్తాయి. అదే కోపం వచ్చేస్తుందని చెప్తున్నాను బుజ్జి. నిన్ను ఏమైనా చేయగలనని చెప్తున్నాను. ఏమీ చేయలేరు పుణ్యకోటి గారు అని అనుకుంటున్నావు, కానీ నేను చాలా ప్రమాదం బుజ్జి. కలియుగంలో రాక్షసుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది నేనే. ఒకసారి
నేను చదివే రామాయణం చదవండి, మీకే తెలుస్తుంది. రాక్షసులు ఓడిపోవడానికి పుట్టారని. ఏంటి నీతులు చెప్తున్నావు? నీతులు కావు, పురాణాలు. పురాణాలు హరికథలు గుళ్ళో ఉత్సవాలు జరిగినప్పుడు చెప్తే బాగుంటాయి బుజ్జే. జాగ్రత్త బుజ్జే. మనిషి ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేస్తాడేమో గాని హెరాస్మెంట్ని తట్టుకోలేడు. తేడాలు వచ్చేస్తాయి. ఇదిగా మా ఊళ్ళో మా పుణ్యకోటి గారిని ఎదిరించిన ఈ రాంబాబు గారికి ఎదురొచ్చిన వాళ్ళ బొత్తుకు పడవల్లో బండరాయి పడిపోద్ది, మునిగిపోతారో. మీరు అనండి అయ్యా దీన్ని. అనాల్సింది నేను కాదురా, తను మన జోలికి రాను అని ఒక్క మాట అంటే గొడవే లేదు. అది ఇనే రకం కాదయ్యా. అరే వినేలా చెయ్యాలరా, చేస్తా. అది మీ వల్ల కాదు, ఎందుకంటే నేను మీరనుకునే రకం కాదు. మనం వెంటనే జ్యోతిని తీసుకుని సింహాచలం వెళ్దాం. సింహాచలమా? అవును సుబ్బు, అక్కడ దేవుడికి అభిషేకం జరిపించి మనసులో ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందట. మనం వెంటనే జ్యోతితో ఆ అభిషేకం చేయిద్దాం. ఇప్పుడు అభిషేకం జరిపించడం వల్ల పోయే నా ప్రాణం ఆగుతుందా?